లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణ ఈ నెల 12కి వాయిదా పడింది. మిథున్ రెడ్డి ఇంటి నుంచి 2 పూటల భోజన అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణ ఈ నెల 12కి వాయిదా వేశారు. అలాగే లిక్కర్ స్కామ్ కేసు నిందితుడు చాణక్య బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ ఈ నెల 11కి వాయిదా వేసింది. లిక్కర్ స్కామ్ కేసులో 11 కోట్ల రూపాయల సీజ్ అంశంపై విచారణ జరిపింది ఏసీబీ కోర్టు. సిట్ సీజ్ చేసిన 11 కోట్ల రూపాయలు తనకు సంబంధం లేదని రాజ్ కేశిరెడ్డి పిటిషన్ వేశారు. సీజ్ చేసిన సమయంలో హైదరాబాద్ ఫామ్ హౌస్, ఎస్బీఐ, మాచవరం బ్రాంచ్ బ్యాంక్ సీసీ ఫుటేజ్ వివరాలు కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి విచారణ ఈ నెల 12కి వాయిదా పడింది. లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణ ఈ నెల 12కి వాయిదా పడింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్లో అందిస్తారు. శ్రీకాంత్, ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి నిందితుల బెయిల్ పిటిషన్ల మీద ఇవాళ ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో A4 గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ మీద కూడా విచారణ జరిపింది. ఈ నెల 12వ తారీఖున ఈ కేసుకు సంబంధించి విచారణ చేపడతామని న్యాయస్థానం వాయిదా కూడా వేసింది. ఇప్పటికే ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి సంబంధించి మధ్యంతర బెయిల్ పొంది రిలీజ్ కూడా అయ్యారు. 11వ తారీఖున సాయంత్రం ఆయన తిరిగి సరెండర్ అవుతారు. ఈ నేపథ్యంలో 12వ తారీఖున విచారణ చేస్తామని న్యాయస్థానం వాయిదా వేసింది. ఇక ఇదే కేసులో A8 గా ఉన్న చాణక్య బెయిల్ పిటిషన్ మీద కూడా న్యాయస్థానం విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఈ నెల 11వ తారీఖుకి విచారణ వాయిదా వేస్తూ కూడా ఆదేశాలు కూడా వచ్చింది. అదేవిధంగా మిథున్ రెడ్డి ఇంటి నుండి 2 పూట్ల భోజనానికి అనుమతి ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ మీద కూడా ఈ నెల 12వ తారీఖున విచారణ చేపడతామని న్యాయస్థానం వాయిదా కూడా వేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కేసులో A1 గా ఉన్న రాజ్ కేశిరెడ్డి 11 కోట్లు సీజ్ చేసినటువంటి అంశం మీద తనకు ఎటువంటి సంబంధం లేదని కూడా పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా ఈ డబ్బు సీజ్ చేసిన హైదరాబాద్ ఫామ్ హౌస్, అదేవిధంగా డబ్బు డిపాజిట్ చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాచవరం బ్రాంచ్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ వివరాలు ఇవ్వాలని కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కూడా ఈ నెల 12న విచారిస్తామని న్యాయస్థానం వాయిదా వేసింది. రైట్ శ్రీకాంత్, మరోవైపు ప్రాసిక్యూషన్ కూడా నిందితుల బెయిల్ రద్దు చేయాలంటూ ఒక పిటిషన్ వేసింది. దానిపై కూడా విచారణ జరుగుతుందా? డీటెయిల్స్ ఏంటి? ఈ కేసుకు సంబంధించి నిన్నే అటు సిట్ అధికారులు కూడా ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దానికి సంబంధించి అంత అర్జెన్సీ ఏమీ లేదు కాబట్టి ఇవాళ విచారణ చేపడదామని నిన్న హైకోర్టు కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇవాళ న్యాయస్థానం దగ్గరికి ఆ పిటిషన్ కూడా వచ్చింది. ఇప్పటికే ఏసీబీ బెయిల్ మంజూరు చేసినటువంటి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల ఆ బెయిల్ ఉత్తర్వుల్ని సవాలు చేస్తూ కూడా సిట్ అధికారులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. కొద్దిసేపటి క్రితమే ఏపీ హైకోర్టులో దానికి సంబంధించి విచారణ ప్రారంభమైంది. సిట్ తరపున సిద్ధార్థ లుద్ర వాదనలు అయితే వినిపిస్తా ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎటువంటి వాదనలు జరుగుతున్నాయి శ్రీకాంత్? ప్రధానంగా కూడా ఆ ఛార్జ్ షీట్ అంశం ఏదైతే ఉందో ఆ 2 ఛార్జ్ షీట్లు సిట్ అధికారులు దాఖలు చేశారు. అవి అసంపూర్తిగా ఉన్నాయి కాబట్టే నిందితుల డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తూ అనుమతిచ్చినట్టుగా ఏసీపీ కోర్టు ఆదేశాలు కూడా ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఛార్జ్ షీటు దాఖలు చేసిన అంశం మీద ఉన్నటువంటి విషయాల మీద అయితే ప్రస్తుతం సిద్ధార్థ లుద్ర వాదనలు వినిపిస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో బెయిల్ మంజూరు చేయడం కేసు కీలక దశలో ఉంది. తుది దశకు వచ్చిన సమయంలో కీలక నిందితులకు బెయిల్ ఇవ్వటం అనేది సరైన నిర్ణయం కాదు కాబట్టి ఛార్జ్ షీట్ అంశం మీద ప్రధానంగా ఎందువల్ల 2 ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు, ప్రతి ఛార్జ్ షీట్ లో నిందితులకు సంబంధించి స్పష్టంగా తమ వివరాలు సిట్ నుంచి సేకరించిన వివరాలు వాళ్ళ పాత్ర గురించి నమోదు చేయడంలో భాగంగానే ఇవి ఈ ఛార్జ్ షీట్లు 2 దాఖలు చేశామనే అంశాన్ని న్యాయస్థానం దృష్టికి అయితే ప్రస్తుతం సిద్ధార్థ లుద్ర తీసుకెళ్తున్నా ఉన్నారు. మిగతా
అంశాల మీద కూడా ప్రస్తుతం వాదనలు అయితే కొనసాగుతా ఉన్నాయి. దీని తర్వాత అటువైపు అంటే నిందితుల తరపున న్యాయవాదులు కూడా వాదనలు వినిపిస్తారు. అనంతరం దీని మీద న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సి. శ్రీకాంత్, అంటే ఈ డిఫెన్స్ కౌన్సిల్ నుండి ఎటువంటి స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే ఖచ్చితంగా కూడా నిందితుల ముగ్గురికి ఇప్పటికే డిఫాల్ట్ బెయిల్ పొందడానికి అర్హత పొందారు. కేసుకు సంబంధించి వాళ్ళు 90 రోజులకు పైగా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. అటు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా 113 రోజుల నుంచి జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అదేవిధంగా బాలాజీ గోవిందప్ప 116 రోజులుగా ఆయన జైల్లో కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళందరికీ డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయడానికి అనుమతి ఉంది. ఇది రాజ్యాంగం అదేవిధంగా చట్టపరమైన హక్కుగా ఉంది కాబట్టి కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ దశలోనే ఉంది. నిందితులకు సంబంధించిన వాళ్ళని కస్టడీకి తీసుకున్నారు, విచారించారు. ఇంకా ఎందుకు 90 రోజులు పూర్తయినా కూడా కేసు పూర్తవని నేపథ్యంలో వాళ్ళకి డిఫాల్ట్ బెయిల్ అనేది మంజూరు చేయడానికి అర్హత ఉంది కాబట్టి వాళ్ళకి మంజూరు అయిందనేది అటు డిఫెన్స్ నుంచి వాళ్ళ వాదనలుగా కూడా వినిపించబోతా ఉన్నారు. శ్రావణి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.